సో సార్ మెయిన్గా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని. దానికి సంబంధించి వైసీపీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది అన్ని నియోజకవర్గాల్లో. నిన్న గుడివాడకు సంబంధించి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు దానికి సంబంధించి మీకు కౌంటర్గా టీడీపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి అది ఒక పెద్ద ఉద్రిక్తకు దారితీసి వైసీపీకి సంబంధించిన ఒక జడ్పీ చైర్మన్కి సంబంధించిన కారు బద్దలు కొట్టడం, వాళ్ళందరి మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాము. ఏం చెప్తారు? అసలుకి నేను రాజకీయ పార్టీలకి తమ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయలేదని మేము అనుకుంటా ఉన్నాం. సరిగా అమలు చేయలేదు అంటే అమలు చేయలేదు. పైగా సూపర్ 6 అనేది ఊరికినే ఇంకా అయిపోయినాయి అని చెప్పి ఆయన ఒక రోజు మీటింగ్ పెట్టుకుని ప్రకటించాడు. ఇంకా అయిపోయినాయి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్లో ఏం రాసుకోవాలో ఆయన చెప్పాల్సిందే, మనమే ఫిల్ చేసుకోవాలని గ్యాప్ ఇచ్చి మరి మందం అని చెప్పాడు. సరే, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మేము చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోని గుర్తెచ్చుకుందామనే ప్రోగ్రామ్. మాకు చంద్రబాబు గారి మేనిఫెస్టోని వ్యతిరేకిద్దామని మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, అట్లా మండల లెవెల్లో ప్లాన్ చేసాం. దీనికి మా శ్రేణులు కానీ మా నాయకులు కానీ ఆయా కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారు. దీన్ని పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాము. QR కోడ్లు పెట్టి అక్కడ చేసుకోండి అని చెప్పేది. పబ్లిక్ ఇష్యూ అది. ప్రతి ఇంటికి కూడా మేము అడిగామంటే ఏం చెప్పారు ఆయన, మీకు వచ్చినాయా లేదా, ఈ సంవత్సరం రాకపోతే ఎంత ఆర్థికంగా ఎంత మీకే ఇక్కడ అన్యాయం జరిగింది అనే విషయం చెప్పాలని అనుకున్నాం. పొలిటికల్ పార్టీకి మా హక్కు ఉంది. ఈ హక్కుకి మేము దానికి వెంటనే ఒక 2 రోజుల తర్వాత అసలుకి మేమేం చేసామో చెప్పుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం, అలాంటి వాళ్ళం ఆహ్వానించాం. రండి ఒకే గ్రామంలో కూర్చొని మాట్లాడదాం. మీరేం చేశారు, మేమేం చేసాం, మీరేం చేయలేదు, మేమేం చేయాలా, లేదంటే మీరేం చేయాలి, మాట్లాడే వాళ్ళు ఆహ్వానించారు, రండి అని చెప్పాం. కూర్చోండి, తీసుకొని మాట్లాడదాం. దానికేం లేదు. చివరికి ఆయన కూటమిలో పార్టీలు పెద్ద పట్టించుకున్నట్లేదు ఆ పిలుపుని. ఓన్లీ బాబు గారు మాత్రం పాపం వారు పార్టీ మాత్రం పట్టించుకున్నట్లు, ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగట్లేదు, మిగతా వాళ్ళు ఎక్కడ పట్టించుకుని నాకు కనపడలేదు. బహుశా వాళ్ళు కనపడలేదా నీకు అని అంటారు ఆఖరికి. సో నేనేమంటా అంటే అది కాదు చూడాల్సింది. అక్కడ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కార్యక్రమానికి వెళ్తుంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఒక జడ్పీ చైర్మన్ మీద ఒక మహిళ అమ్మాయి, అసలు మహిళ అమ్మాయి ఇక్కడ ఆ అమ్మాయి మీ బండి మీద దాడి చేసి కర్రలతో రాళ్ళతో కొట్టుకుంటూ, ఏంటి అసలుకి అది, ఆ అమ్మాయి భయపడుతుంది, మనకు కనిపిస్తుంది దాంట్లో ఆఖరికి అంత మాబ్. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియడం లేదు. ఈ రాష్ట్రంలో ఒక విధమైన హింసాపూరితమైన వాతావరణం ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే రాజకీయ వ్యవస్థల్ని ఎట్లా పక్కన పెడితే ప్రభుత్వ వ్యవస్థలని అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా అతను ధ్వంసం అనే మాట కంటే కూడా అతను దాన్ని పక్కదారిలో పట్టించేసి దాన్ని ఇంకో విధంగా మార్చుకుంటా ఉన్నాడు. ఎక్కడ ఘర్షణ జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు. ఇట్లా పొలిటికల్ ఇష్యూస్, ఉదాహరణకి తిరుపతి మేయర్ ఎలక్షన్స్ అప్పుడు బస్సులోంచి లాగి పీకి కొడతా ఉంటే కూడా అక్కడికి అక్కడ ఉన్న పోలీసులు ఏం మాట్లాడడం లేదు. అట్లా ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే దాడి జరిగితే అక్కడ పోలీసులు చాలా నిష్క్రియాపరంగా చూపిస్తారు. నిన్న చూసాం ఆఖరికి, ఏంటి వీళ్ళైతే గుంపుని చెదరగొట్టాలా, ఎట్టేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు లేకపోతుంటే వేలాది మంది జనాలు ఐచ్ఛికంగా వస్తూ ఉంటే, వాలంటరీగా వస్తూ ఉంటే వాళ్ళని ఆపేందుకోసం 2000 మంది పోలీసులు మోహరించిన సంగతి ఇంకా గుర్తుంది నాకు. ఇంకా ఆఖరికి ప్రభుత్వమే దాని పట్ల వ్యతిరేకతతో కేసులు గీసులను పెట్టుకుంటారు. మరి అక్కడ అంతమంది పోలీసు అంత గట్టిగా పనిచేసి పోలీస్ శాఖ చివరికి ఆయన సిఐ గారు మీరు వెళ్ళండి అని, ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు కొడుతుంటే, కొట్టే వాళ్ళని లాగేయాలి కదా. సో ఇది ప్రజాస్వామ్యాన్ని మేము బాధ అయినా సరే కంట్రోల్ చేస్తామని చెప్పే ఒక ప్రక్రియగా నేను అనుకుంటా ఉన్నాను. ఇది సాధ్యం కాదు. అలవాటు పడ్డానికి కొద్దిగా ఇబ్బంది పడతారేం కానీ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయా అని మాలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం. మేము కూడా అనుకోవడం కాదు, జరుగుతాయని నమ్మాల్సి వస్తూ ఉంది. సో పోలీసు వాళ్ళని అంతగా వాడుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఒక విధంగా స్పాయిల్ అయిపోయిన తర్వాత, లేక ఒక రూట్ తప్పిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ తెచ్చుకోవడం కష్టం. ఆ వ్యవస్థ పెట్టింది తెలుగుదేశం పార్టీని కాపాడమని కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజల యొక్క అన్ని హక్కుల్ని, రక్షణ, శాంతి భద్రతని కాపాడమని. దాంట్లో అందరూ వస్తాం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వస్తారు, దాంట్లో నేను వస్తాను, అక్కడ వెంకటేష్ వస్తాడు, శ్రీనివాస్ వస్తాడు, అమ్మాయి హారిక కూడా వస్తుంది. కాబట్టి బాబుగా ఇది ఎవరు ఒప్పుకోకూడని సంఘటన. ఈ మధ్య పార్టీలు వాళ్ళు మాట్లాడుతుంటారు. పార్టీలు కూడా తగ్గి ఆలోచించాలి. ఇది ఈ రోజు ఇట్లుంది, రేపు ఇదే జరిగితే రేపు మళ్ళీ ఇంకో పార్టీ, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ట్వీట్లో చూశాను నేను. అంతెందుకు రేపు ఇదే జరిగితే రిపీట్ అయితే అధికారం మారుతుంది, అనుమానం ఏం లేదు. డెఫినెట్గా ఉంటుంది కదా, చేంజ్ మారుతుంది. మరి ఏం చేయాలని మాకు నేర్పిస్తా ఉన్నారు మీరు.
అంటే ఇంకొక చిన్నది అంటే నిన్ను తిడితే మాత్రమే తప్పు, మీరు తిడితే రైట్, ఇట్లా ఉండదు. ఎవడు తిట్టినా తప్పే అది. అసలు ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు కూడా గలాట్లు, హత్యలు దాకా పోతూ ఉన్నాయి. మనం చూసాం కళాస్తి ఇష్యూ కూడా. అంటే ఏదైనా ఒక సామరస్యంగానో కూర్చొని మాడుకునే వాతావరణం పోయి భౌతిక దాడి లేకపోతే భౌతికం లేకుండా చేయడం. నిన్న చూసాం ఆ తెనాల్లో, సరే డౌట్ ఉందా అంటే డౌట్ ఉంది, కానీ ఒక పిల్లోడు చనిపోయాడు, చెరులో నుంచి పోలీసులు పట్టిపోయారట, మళ్ళీ వెనక్కిపోయి చెరులో తెలియడట. వాట్ ఈస్ దిస్? ఇస్ మిస్టరీ సినిమానా ఇదంతా? ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నాయని అలానే కనబడుతుంది, మిస్టరీస్ కనబడుతుంది. ఏం చేస్తాం? కాబట్టి ఒక హింసాయుతమైన వాతావరణం పెరుగుతుంది. దాన్ని బాబు గారు కంట్రోల్ చేయాలి. ఏదో కొడుకు చెప్పాడనో, లేకుంటే ఆ తమ్ముడు చెప్పాడనో, లేకుంటే నేను చెప్పానో, ఇంకోరు చెప్పానో చేయకూడదు. ఆయనకు ఒక విజడమ్ ఉంది, ఆయన విజన్ రేంజ్ చెప్పుకుంటుంటాడు. ఆయన విజన్ ఇదైతే కష్టమవుతుంది. సో మంచి విజన్ని కలిగి ఉన్నాడు అతను ఇంతకు ముందు అంతా. ఇంత పాపం ఇప్పుడు అసలు మీరు కూడా చాలా కాలం పాటు అతను అధికారులు అతను విధంగా ఉండే. కానీ ఎందుకు నాకు టుడే నవేడేస్ ఐఎమ్ నాట్ సీయింగ్ ద ఓల్డ్ చంద్రబాబు నాయుడు. ఒక న్యూ అక్కడికి బహుశా రెడ్ బుక్ షేడ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు చూస్తున్నా నాకు అనిపిస్తా ఉంది. బేసిక్ ఆయన ఫ్రంట్ ఎండ్ చేసి లోకేష్ గారు వెనకాల ఉండి చేస్తున్నారు అనేది కదా మొత్తం వాదన అంతా. లేదని ఏం చేస్తాం, దాని మన దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి. కానీ గతంలో ఉన్న పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రం ఒక విధ్వంసపూరితమైన వాతావరణం కనిపిస్తా ఉంది. సో ఇట్లా హారిక కావచ్చు, లేక తిరుపతి కావచ్చు, తుని కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే పోలీసులు ఆఖరికి ప్రేక్షక పాత్ర వహించడం, లేకపోతే వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సహాయం చేయడం, లేకుంటే అక్కడికి నిన్న అది బంగారుపాలెం చూసాం కదా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఎస్పీ గారు రైతుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను పోతే ఏం చెప్పడం నాకు అర్థం కాదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఇన్విటేషన్లు ప్రింట్ చేసి ఇంటింటికి పంపించింటే మేము ఆహ్వానించినట్లు. అవును, వాళ్ళు ఏం రమ్మనట్లేదు, వాళ్ళకే వాళ్ళే రమ్మని పోయినాం. అట్లాగే రైతులందరూ కూడా మేము టైం కూడా అక్కడికి వచ్చారు రైతులు. మేము రౌడీ షీట్లు పెడతాం. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నాయి? ఇది పోలీసు రాజ్యం అనడానికి కూడా లేదు. అంతకు మించిన, ఎందుకంటే నియంత్రణ ఇట్లా మాట్లాడడం నేను. బట్ ఈ సిస్టాన్ని మీరు పార్టీ రాజకీయాల కోసం వాడుకుంటే సరే